హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక మంచి బ్యూటీ టిప్తో వచ్చాను. ఆ బ్యూటీ టిప్ అమ్మాయిలకే కాదండి, అబ్బాయిలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ మధ్య కాలంలో అసలు అమ్మాయిలే కంటే అబ్బాయిలే ఎక్కువగా హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఒక మంచి బ్యూటీ టిప్ని చెప్తున్నాను. అదేంటంటే ఫ్లాక్సీడ్ జెల్ అండి. ఫ్లాక్సీడ్ జెల్ని వాడడం వల్ల మనకు చాలా అసలు బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అలాగే విటమిన్ బి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. అందువల్ల ఇవి మనకు ఇంటర్నల్గా తీసుకున్నా చాలా మంచిది. అండ్ ఎక్స్టర్నల్గా మనకి హెయిర్కి అప్లై చేసిన హెయిర్ అనేది చాలా గ్రోయింగ్ ఉంటుంది. అసలు ఎంత ఫాస్ట్గా మీకు గ్రోత్ ఉంటుందంటే మీరే అసలు నమ్మలేకపోతారు. సో కంపల్సరీగా ట్రై చేయండి. సో దానికోసం ముందుగా ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్సీడ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్ జెల్ అనేది వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ కూడా మనకు ఎక్కువ టైం పట్టదండి. ఒక 5 to 10 మినిట్స్ లోపల మనకు జెల్ అనేది ఫామ్ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్క ఫ్లాక్స్ సీడ్స్ కనుక మన ఇంట్లో ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మన హెయిర్ని కూడా చాలా బాగా గ్రోత్ చేసుకోవచ్చు. సో కంపల్సరీగా మార్కెట్లో ఈజీగా దొరుకుతుంటాయి కదా, ఆ ఫ్లాక్స్ సీడ్స్ తెచ్చుకొని ఇలా ఒక్కసారి జెల్ చేసి ట్రై చేయండి. మనకు 10 మినిట్స్ అయ్యాక ఇలా జెల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇంకా ఫామ్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ జెల్ని. సో చూసారు కదా, మంచిగా జెల్ లాగా అయితే ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జెల్ని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని, ఆ కాటన్ క్లాత్ పల్చటి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్లో వడగట్టుకోవాలి. ఎందుకంటే ఈ జెల్ని మనం అసలు వడగట్టడం ఇంపాసిబుల్ అండి, చాలా అసలు ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని దాని ద్వారా వడగట్టుకోవాలి. అలా అయితే మనకు జెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా స్క్వీజ్ చేసుకోండి, అప్పుడు జెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు జెల్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో నేను కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, అంతేకాకుండా చాలా షైనీగా కూడా ఉంటుంది. ఆయిల్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఫైనల్గా ఫ్లాక్సీడ్ జెల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ జెల్ని అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. మన హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేశారనుకోండి, మీకు హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది ఉండదు. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. ఈ మధ్యకాలంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా బాధపడుతున్నారు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్తో. బట్టతల వచ్చేసి చాలా చిన్న వయసులోనే చాలా ఏజ్ లాగా కనిపిస్తున్నారని బాధపడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఇది ఒక మంచి టిప్ అండి. ఈ జెల్ని రోజు అప్లై చేసుకోండి. అసలు మీకు వితిన్ 1 మంత్లో మీరు అసలు చాలా రిజల్ట్ చూస్తారు. కంపల్సరీగా ట్రై చేయండి. మిగిలిన జెల్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైంకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.